లేకపోతే మనకి ఏముండదు, రక్షణ ఉండదండి. ఈ లోకం వాడి ద్వారా జీవిస్తే ఏనాడు కూడా మనం యోగ్యులుగా మారమండి. దేవుని ద్వారా మనం నిర్మించబడాలి. దేవుడే మనల్ని కట్టాలంటే దేవుడు ఇచ్చిన దాన్ని మనం అమూల్యమైనదిగా ఎంచుకుని దాని ద్వారా కట్టుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. అలా కట్టుకుంటే ఖచ్చితంగా మనం ఒక అమూల్యమైనటువంటి వారిగా దేవుడు మనల్ని నిర్మిస్తాడు. ఎవరిని దేవుడు తోసివేసేవాడు కాదండి. ఎందుకంటే నశించిపోయేదని వెతికి రక్షించడానికి వచ్చింది దేవుడు. అందరి చేత తృణీకరించబడే జక్కయ్య, అందరూ కూడా దూషించారే పాపాత్ముడని. కానీ ఆ సమయంలో జక్కయ్య ఏం ఆలోచించుకున్నాడు? ఆయన వస్తున్నారని తెలుసుకుని ఆయన కోసం ఆశపడ్డాడు.